Now, good morning, children. Chapter 7 India and its neighbors lesson chapter discuss చేయడం స్టార్ట్ చేశాను yesterday class లో 3 new words చదవమని చెప్పా. టుడే క్లాస్ లో ఒక నెక్స్ట్ 3 new words చూడండి. ethnic first one, connected with or belonging to a nation, race or people that share a cultural ట్రెడిషన్. ఎథ్నిక్ అంటే గాథ అంటారు. మన స్టోరీ అంటే కథలు అంటాం కదా. ఎథ్నిక్ అంటే గాథ అంటే ఏదైనా ఒక జాతికి కులానికి సంబంధించిన ఏవైనా ట్రెడిషనల్ స్టోరీస్ని మనం షేర్ చేసుకోవడాన్ని ఎథ్నిక్స్ అంటాం. అంటే మన ఓల్డెన్ డేస్లో జరిగిన వాటిని కథలుగా మనం చెప్పుకుంటాం కదా, వాటిని గాథ అంటారు. ఓకేమా. అండ్ నెక్స్ట్ వన్, ల్యాండ్ లాక్డ్, సరౌండెడ్ బై ల్యాండ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. ల్యాండ్ లాక్డ్ అంటే అన్ని వైపులా కూడా ఈ మౌంటైన్స్తో లాక్ అయిన ప్లేస్ని ల్యాండ్ లాక్డ్ అంటారు. అండ్ నెక్స్ట్ మొనాస్ట్రీ, బిల్డింగ్స్ ఇన్ విచ్ మాంగ్స్ లివ్ టుగెదర్. మాంగ్స్ అంటే మనకి సన్యాసులు అంటాం కదా, సాధువులు సన్యాసులు అంటాం కదా, వాళ్ళందరూ ఉండే ప్లేస్ని మొనాస్ట్రీ అని పిలుస్తారు. ఈ 3 న్యూ వర్డ్స్ రీడ్ చేయడం. అలానే ఎస్టర్డే క్లాస్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్లో మన ఇండియా చుట్టూ సరౌండింగ్లో ఉన్న నైబరింగ్ కంట్రీస్ గురించి చెప్పుకున్నాం కదా. వెస్ట్లో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ద వెస్ట్, చైనా, టిబెట్, నేపాల్ ఇన్ ద నార్త్, బంగ్లాదేశ్, మయన్మార్ ఇన్ ద ఈస్ట్, శ్రీలంక ఇన్ ద సౌత్. దీస్ ఆర్ ఆల్ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. ఓకే. అండ్ ఇండియా ఈస్ ఆల్సో కాల్డ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్ కంట్రీస్ ఫామ్ అయి ఉన్నాయి కాబట్టి మన ఇండియాని సబ్ కాంటినెంట్గా కూడా చెప్పుకుంటున్నాం. కాంటినెంట్ అంటే ఖండము. అలాంటి మన ఇండియాని కూడా సబ్ అంటే అంటే ఒక చిన్న ఖండముగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అలాగే మన ఇండియాకి నైబరింగ్ కంట్రీస్కి ఎటువంటి పోట్లాట్లు లేకుండా ఒకళ్ళ దగ్గర ఐడియాస్ని ఒకరు షేర్ చేసుకుంటూ, ట్రేడ్లో షేర్ చేసుకుంటూ, వ్యాపారంలో షేర్ చేసుకుంటూ, కల్చరల్ ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా నైబరింగ్ కంట్రీస్తో మన ఇండియా షేర్ చేసుకుంటుంటుంది ఓల్డెన్ డేస్ నుంచి కూడా. అంతవరకు ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాము. ఓకే. టుడే పేజ్ నెంబర్ 88, చాప్టర్ 7, పేజ్ నెంబర్ 88. See all of you, page number 88. Open. Okay. First one, Afghanistan. Afghanistan. Afghanistan is a landlocked mountainous country. అంటే ఆఫ్ఘనిస్తాను అన్ని వైపులా కూడా మౌంటైన్స్ ఉన్న ఒక కంట్రీ. ఇట్ లైస్ అలాంగ్ ద నార్త్ వెస్టర్న్ బౌండరీ ఇన్ ఇండియా. మన ఇండియాకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో, నార్త్ వెస్ట్ బౌండరీ నార్త్ వెస్టర్న్లో ఉంది ఈ ఆఫ్ఘనిస్తాన్. ఇట్స్ టోటల్ పాపులేషన్ ఈజ్ అబౌట్ 37 మిలియన్స్. ఈ కంట్రీలో పాపులేషన్ అంటే జనాభా వచ్చి పీపుల్ వచ్చి ఓన్లీ 37 మిలియన్. ఓకేమా. అండ్ నెక్స్ట్, కాబూల్ ఈజ్ ద క్యాపిటల్. కాబూల్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అబౌట్ 5000 ఇయర్స్ ఓల్డ్. అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఏజ్ వచ్చి 5000 ఇయర్స్, అంటే 5000 ఇయర్స్ ముందు ఈ ఆఫ్ఘనిస్తాన్ అనే ప్లేస్ ఉంది. ద కరెన్సీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఆఫ్ఘనీ. కరెన్సీ అంటే మనీ. మనం వాడే రూపాయిని కరెన్సీ అని పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు వాడే మనీకి నేము ఆఫ్ఘనీ. Afghanistan is a beautiful country
విత్ స్నో కవర్డ్ పీక్స్ అండ్ కోల్డ్ డిజర్ట్స్. ఇది చాలా ఆఫ్ఘనిస్తాన్ వచ్చి బ్యూటిఫుల్ కంట్రీ అండి. ఎందుకనంటే మౌంటైన్స్తో ఉన్న ప్లేస్ కదా, స్నో పీక్స్ అంటే ఎప్పుడు కూడా పర్వతాల మీద మంచు కప్పబడి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందంట. అలాగే కోల్డ్ డిజర్ట్స్, మనకి డిజర్ట్ అనగానే ఎడారి కనిపిస్తుంది కదా, అక్కడ చల్లటి ఎడారులు ఉంటాయంట. గ్లేషియర్స్ ఆర్ an important source for the country's water requirements. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పీపుల్ అందరికీ వాటర్ అవసరాలు తీర్చడానికి ముఖ్యమైన సోర్స్ ఏది అంటే గ్లేషియర్స్. మనకు మౌంటైన్స్ ఉంటే ఆల్రెడీ అక్కడ స్నో ఉంటుంది, అవి మెల్ట్ అవుతూ ఉండడం వల్ల వాటర్ వస్తుంది. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ మీన్స్ ద ల్యాండ్ ఆఫ్ ఆఫ్ఘనీ. ఆఫ్ఘనిస్తాన్ యొక్క మీనింగ్ ఏంటంటే ద ల్యాండ్ ఆఫ్ ద ఆఫ్ఘనీ. ద పాపులేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కంప్రైసెస్. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని, మన ఆంధ్రాలో కొన్ని నేమ్స్ చెప్తుంటారు, మన ఇండియాలో కూడా ఏమని పంజాబీస్, గుజరాతీస్, ఆంధ్రాస్, తమిళనాడీస్, కేరళియన్, మలయాళీస్ ఇలా అంటూ ఉంటారు కదా జాతుల నేము. అలానే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పాపులేషన్ నేమ్స్ ఏంటి అంటే పాస్టన్స్, తాజిక్స్, పాస్టన్స్, తాజిక్స్, హజరాస్, ఉజ్బెక్స్. ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో ఉండే పాపులేషన్ని ఈ నేమ్స్తో పిలుస్తారంట. పాస్టన్స్, తాజిక్స్, హజార్స్, ఉజ్బెక్స్. మోస్ట్ పీపుల్ ఫాలో ఇస్లాం. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పీపుల్ ఏ రిలీజియన్ని ఫాలో అవుతారు అంటే ఇస్లాం మతాన్ని ఫాలో అవుతారు. అండ్ ఫ్యూ ఆర్ సిక్స్, దాంట్లో కొంతమంది మాత్రం సిక్కు మతాన్ని, అలాగే హిందూస్ అండ్ జ్యూస్, కొంతమంది హిందూ మతాన్ని, కొంతమంది జ్యూ అనే మతాన్ని కూడా ఫాలో అవుతూ ఉంటారంట. ఇస్లాం ఎక్కువ శాతం మంది ఇస్లాం మతాన్ని, కొంతమంది సిక్ మతాన్ని, అలాగే హిందూ మతాన్ని అండ్ జ్యూ. అంటే ఇన్ని మతాల వాళ్ళు కూడా మనకి ఆఫ్ఘనిస్తాన్లో కనిపిస్తూ ఉంటారు, ఇన్ని రిలీజియన్స్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ పాష్తో అండ్ ధరీ. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ పాష్తో, ధరీ. ఓకేమో, ఒకసారి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మనం చూద్దాం. నేను బోర్డు రబ్ చేస్తాను. నార్త్ బౌండరీ, నార్త్ వెస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి నార్త్ వెస్టర్న్ సైడ్లో ఈ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ ఉంది. ఇట్ ఈస్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అన్ని వైపులా మౌంటైన్ కవర్ అయి ఉంటుంది, అలాగే స్నో పీక్స్ అవి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి పాపులేషన్ ఓన్లీ 37 పీపుల్, అంటే చాలా తక్కువ. క్యాపిటల్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చి కాబూల్. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 5000 ఇయర్స్ ఓల్డ్, అంటే అంత పాత రోజుల నుంచి ఉంది. అలానే అక్కడ వాళ్ళు వాడే కరెన్సీ మనీని ఏమని పిలుస్తారు అంటే ఆఫ్ఘనీ. అండ్ నెక్స్ట్ అక్కడ ఉండే జాతులు పాస్టన్స్, తాజిక్స్, హజార్స్, ఉజ్బెక్స్. అలానే అక్కడ ఉండేవాళ్ళు ఏ మతాన్ని ఫాలో అవుతారు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలోడ్ ఇస్లాం, ఫ్యూ పీపుల్ ఫాలోడ్ సిక్స్, హిందూ అండ్ జ్యూ. అలానే అక్కడ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏది అంటే పాష్తో అండ్ ధరీ. ఓకేమ్మా. And next one,
Bangladesh. It lies in between the eastern part of India. ఇది మనకి ఇండియాకి ఈస్టర్న్ పార్ట్ అంటే తూర్పు వైపున ఉంది. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఢాకా ఇస్ ద క్యాపిటల్. ఢాకా. Bangladesh has a population of about 167 million. Population వచ్చి 167 millions. The majority of its population is Muslim. ఇక్కడ ఎక్కువగా ఎవరు ఉంటారు అంటే ఎక్కువ శాతం ముస్లిమ్స్. బంగ్లాదేశ్ ఈజ్ వెరీ యంగ్ కంట్రీ. ఇది అంటే ఈ మధ్య ఆ ప్లేస్ అంటూ ఉంది కానీ ఆ బంగ్లాదేశ్ పేరుతో ఏర్పడ్డది రీసెంట్గా. అంటే మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బంగ్లాదేశ్ ఏర్పడింది కాబట్టి దాన్ని యంగ్ కంట్రీ అంటే చిన్నది, చిన్న వయసు ఉన్న కంట్రీ అని పిలుస్తారంటే. యంగ్ కంట్రీ అంటే చిన్న వయసు ఉన్నది, ఇది తక్కువ వయసు ఉన్న కంట్రీ. ఇట్ వాస్ ఫార్మ్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ నేషన్ ఇన్ ద ఇయర్ 1971లో. మనకి ఫ్రీడమ్ అయితే ఎలా వచ్చిందో ఈ బంగ్లాదేశ్ కంట్రీకి పాకిస్తాన్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది. అంటే అప్పటి వరకు కూడా అప్ టు 1971 వరకు కూడా ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళ చేత రూల్ చేయబడుతుంది. వాళ్ళు కూడా మనలాగే ఫైట్ చేసి మేము సెపరేట్ అయిపోతామని చెప్పి 1971లో సెపరేట్ అయిపోవడం జరిగింది. అందుకే బంగ్లాదేశ్ని యంగ్ కంట్రీగా పిలుస్తారు, వెరీ యంగ్ కంట్రీ. ద కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్ ఈజ్ టాకా. కరెన్సీ వచ్చి టాకా. Bengali is the national language of Bangladesh. Language Bengali. India and Bangladesh share their river water Brahmaputra and Ganga. ఈ బంగ్లాదేశ్ బ్రహ్మపుత్ర రివర్ వాటర్ని, గంగా రివర్ వాటర్ని షేర్ చేసుకుంటాయండి. అంటే ఏంటి, ఈ టూ రివర్స్ కూడా మన ఇండియాతో పాటు బంగ్లాదేశ్లో కూడా ఎంటర్ అయ్యి ఆ ప్లేస్ కూడా ఫ్లో అయ్యి చివరికి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. అందుకని ఈ బ్రహ్మపుత్ర గంగా రివర్ వాటర్ని మన ఇండియా బంగ్లాదేశ్ కూడా షేర్ చేసుకుంటాయండి. అండ్ బంగ్లాదేశ్ హ్యాస్ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. ఇట్ రిసీవ్స్ హెవీ రెయిన్ఫాల్. ఇది హాట్, చాలా వేడిగా ఉంటుంది, అలానే హ్యూమిడ్ అంటే తేమ ఉంటుంది, చల్లదనం కూడా ఉంటుందంట. అలాగే వర్షపాతం కూడా చాలా ఎక్కువగా రిసీవ్ చేసుకుంటుంది ఈ బంగ్లాదేశ్ ప్లేస్. 2/3 ఆఫ్ బంగ్లాదేశీస్ ఆర్ ఫార్మర్స్. అంటే అక్కడ పాపులేషన్ 2/3 అంటే 3/4 ముగ్గురు ఉంటే దాంట్లో 2 ఫార్మర్సే ఉంటారంట. 2/3 పాపులేషన్లో సపోజ్ 3 మెంబర్స్ ఉంటే దాంట్లో 2 మెంబర్స్ వ్యవసాయం చేసేవాళ్ళే ఉంటారు. అంటే ఎక్కువ అక్కడ చేసేది వ్యవసాయం. బంగ్లాదేశ్ ప్రొడ్యూసెస్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ రైస్. ఇక్కడ ఏ పంటలు బాగా పండుతాయంటే రైస్, పొటాటో, మ్యాంగో, పైనాపిల్, బనానా, జూట్ అండ్ టీ. అలాగే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి
ఇక్కడ మ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆఫ్ఘనిస్తాన్ కనిపిస్తుంది కదా, చూడండి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఈ పైన బ్రౌన్ కలర్ ఉన్నది ఆఫ్ఘనిస్తాను, వాళ్ళు యూజ్ చేసే ఫ్లాగ్. ఓకేమ్మా. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్, వాళ్ళు యూజ్ చేసే ఫ్లాగ్ కనిపిస్తుంది కదా మీకు టెక్స్ట్ బుక్లో. మీరు ఏం చేస్తారు అంటే, మీ దగ్గర సోషల్ అఫేర్స్ ఉన్నాయి కదమ్మా, ఆ మిడిల్ పేజ్లో అంటే స్టార్టింగ్ మనం లెసన్స్ రాస్తున్నాము, ఆ బుక్ని 2 పార్ట్స్ చేసుకుని మిడిల్ పేజ్ నుంచి మీరు ఇలాంటి వర్క్ ఏదైనా ఇస్తే దాంట్లో చేయండి. ఇప్పుడు దాంట్లో మీరు ఈ 2 ఫ్లాగ్స్ డ్రా చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగు, బంగ్లాదేశ్ ఫ్లాగు. ఎఫ్ఎల్లో మిడిల్ పేజ్లో పేజీకి ఒక్కటే డ్రా చేసి కలర్ చేయండి, అది మీకు ప్రాజెక్ట్ వర్క్. ఓకేమ్మా. నెక్స్ట్ చూడండి, బంగ్లాదేశ్ మన ఇండియాకి ఈస్టర్న్ పార్ట్లో ఉంది, క్యాపిటల్ వచ్చి ఢాకా, పాపులేషన్ వచ్చి 167 మిలియన్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ముస్లిమ్స్. ఇది 1971లో మాత్రమే దీనికి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ యంగ్ కంట్రీ. కరెన్సీ ఈజ్ టాకా, లాంగ్వేజ్ ఈజ్ బెంగాలీ. బ్రహ్మపుత్ర గంగా రివర్ షేర్ చేసుకుంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్ కంట్రీస్. 2/3 పాపులేషన్ వర్ ఫార్మర్స్. ఓకే. అక్కడ ఏ పంటలు ప్రొడ్యూస్ చేస్తారు అంటే బంగ్లాదేశ్ వాళ్ళు రైస్, పొటాటో, మ్యాంగో, పైనాపిల్, బనానా, జూట్ అండ్ టీ. ఓకే అమ్మా. నెక్స్ట్ క్లాస్లో చూద్దామమ్మా. మీరు ఇంతవరకు ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా చదివి ఇంపార్టెంట్ వర్డ్స్, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్, వాళ్ళు వాడే కరెన్సీ, ఇవన్నీ కూడా అండర్లైన్ చేయండి. ఓకేనా. మన ఇండియాకి అది ఏ డైరెక్షన్లో ఉందో, నార్త్లో ఉందా, ఈస్ట్లో ఉందా, వెస్ట్లో ఉందో చూసి అండర్లైన్ చేయండి. ఓకేనా. అలానే ఫ్లాగ్స్ ఎఫ్ఎంలో మిడిల్ పేజ్లో డ్రా చేసి కలర్ చేయండి. ఓకేనా. బై. టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్.